భయం విడిచి ధర్మార్థకామాలు విడిచి పురుషోత్తముని మీద చిత్తం నిలిపి శ్రీహరి లీలా విశేషాలు చెప్పుకుంటూ బ్రతకాలనే భావంతో రాజు ఇలా అన్నాడు. విప్రోత్తమా, సర్వాత్ముడైన వాసుదేవుని సర్వజ్ఞుడవైన నీవు స్తుతి చేస్తే నాకు భ్రాంతులన్నీ వదిలి మానసానందం కలుగుతుంది. మునీశ్వర, సర్వేశ్వరుడు సర్వవ్యాపి అయిన విష్ణుడు ఈ విశ్వాన్ని ఎలా పుట్టిస్తాడు, ఎలా రక్షిస్తాడు, ఎలా సంహరిస్తాడు, నీకు అన్నీ తెలుసు కదా. నాకు చాలా కుతూహలంగా ఉంది, తెలియచెప్పు. పరీక్షిత్ ఇలా అడిగితే మౌనం వహించకుండా చక్కని సమాధానం ఇవ్వాలనే కుతూహలంతో లోకోత్తర గుణాలు కల సుఖమహర్షి తన చిత్తంలో భగవంతుణ్ణి ఇలా ప్రార్థించాడు. పరుడై ఈశ్వరుడై మహామహిముడై ప్రాదుర్భవస్థాన సంహరణ క్రీడనుడై త్రిశక్తియుతుడై అంతర్గత జ్యోతియై పరమేష్ఠి ప్రముఖామరాధిపులకుం ప్రాపింపరాకుండు దుస్తర మార్గంబున తేజరిల్లు హరికిన్ తత్వార్థినై మృక్కెదన్. ప్రకృతి పురుషుల కంటే ఇతరుడై ఈశ్వరుడై మహిమ కలవాడు శ్రీహరి. అతడు సృష్టి స్థితి సంహారాలనే ఆట ఆడుతూ ఉంటాడు. త్రిమూర్తుల శక్తి ఆయనకు ఉంది. అందరిలోనూ అంతర్గతమైన జ్యోతి అయి ఉంటాడు. బ్రహ్మాది దేవతలకు పొందలేని మార్గంలో ప్రవర్తిస్తాడు. అటువంటి శ్రీహరికి తత్వం తెలుసుకోవాలని నమస్కరిస్తున్నాను. జై శ్రీకృష్ణ.